అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూలై 27. వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును. హెబ్రీ 8:10. మనం దేవుని ప్రణాళికలో ఉండవలననిన మనం ఎడతెగక యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వము ప్రభుత్వము క్రింద ఉండవలను. యేసుక్రీస్తు ప్రభు క్రొత్త నిబంధనను బట్టి నూతన నిబంధన కర్తగా మన హృదయములపై ధర్మ విధులను రాయును. హెబ్రీ 8:8-11 పాత నిబంధనను బట్టి మానవులందరూ శిక్షావిధి క్రిందకు వచ్చిరి. వారు తమ సంపూర్ణమైన అవినీతిని చూచినట్లు చేయబడిరి. యేసుక్రీస్తు ప్రభు క్రొత్త నిబంధనకు కర్తగా అన్ని శోధనలను జయించెను, అన్ని ఆజ్ఞలను నెరవేర్చెను. మరియు పునరుద్ధాన శక్తి చేత ఆయనే మన నీతి అయి ఉన్నాడు. అదే శక్తితో ఆయన ధర్మ విధులను మన హృదయముల మీద రాయును. బలహీనుడైన విశ్వాసి కూడా ప్రభువును పరిశుద్ధాత్మ ద్వారా వెంబడించగలడు. అపోస్తలుడైన పౌలు గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మచే నింపబడిన జీవితం యొక్క 3 లక్షణములను పేర్కొనుచున్నాడు. ఆత్మానుసారంగా నడుచుకొనుడి 16వ వచనం. ఆత్మచేత నడిపింపబడుడి 18వ వచనం. ఆత్మను అనుసరించి జీవించుడి 25వ వచనం. మనం నడుచున్నప్పుడు అడుగు వెంబడి అడుగు వేయుదుము, కానీ దుముకము. సామెతలు 3:6 ప్రకారం మన మార్గములన్నిటిలో ఆయన అధికారమునకు ఒప్పుకొనవలను, అనగా ప్రతి అడుగులో ఆయన సహాయమును పొందవలను. 37వ కీర్తన 23వ వచనం ప్రకారం మన నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. పరిశుద్ధాత్మయే మనల్ని పాలించును, నడిపించును. ఆ విధంగా మనం పరిశుద్ధాత్మలో జీవించగలం. యేసుక్రీస్తు ప్రభు ప్రధాన నిర్మాణకుడుగా పరలోక నివాస స్థలం యొక్క ప్రణాళికను ఎరుగును. కానీ ఆయన ప్రణాళిక అంతటినీ ఒకే పర్యాయం మనకు చూపించాడు. అనుదినము ఆయన యొద్ద నుండి ఉపదేశములను గైకొనవలెను. ఇది అనుదిన అభ్యాసం. కానీ అనేక పర్యాయములు మన అనుదిన పనుల కొరకు, పరిచర్య కొరకు మనం దేవుని సహాయమును, జ్ఞానమును, నడిపింపును పొందుటలో తప్పిపోదుము. మనం దేవుని సంపూర్ణ ప్రణాళికలో ఉన్న ఎడల మనం దేవుని నిజమైన సమాధానమును అనుభవించగలం. అందుచేతనే సొలొమోను కాలములో మందిరము కట్టబడుచున్నప్పుడు సుత్తె, గొడ్డలి మొదలగు ఇనుప పనిముట్ల ధ్వని ఎంతమాత్రమూ వినబడలేదు. 1 రాజులు 6వ అధ్యాయం 7వ వచనం. దేవుడు దావీదుతో నీ కుమారుడైన సొలొమోను చేత మందిరము నిర్మింపబడునని చెప్పాను. 1 దినవృత్తాంతములు 28వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు రాతపూర్వకంగా దావీదునకు ఈ మచ్చుల పని ఇచ్చెను. ప్రతి చిన్న విషయంలో కూడా పనివారు మచ్చును అనుసరించవలసిందే. అందముగా చెక్కబడిన పెద్ద రాళ్లను మందిర నిర్మాణమునకు ఉపయోగించిరి. సుత్తే మొదలగు పరికరముల అవసరత అచ్చట లేకుండెను. ముందే అవి తగిన పరిమాణంలో అందముగా చెక్కబడినవి. ఆ విధంగా పని అంతయు చక్కగా కొనసాగింది. ఇది సమాధానమును, ప్రశాంతతను తెలియజేయుచున్నది. మనం దేవుని పరలోకపు ఏర్పాటులో ఉన్న యెడల మన హృదయంలో అధికమగుచున్న సమాధానం ఉండును. ప్రైజ్ ది లార్డ్.